हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव forum for truth seekers.
సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఒపస్ పరమాద్భుత దివ్య గ్రంథం ద సీక్రెట్ డాక్ట్రైన్ రహస్య సత్య సూత్రం వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్ ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమం పార్ట్ 1 కాస్మిక్ ఎవల్యూషన్ ఇన్ 7 స్టాంజర్స్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ద్విజన్ ప్రథమ భాగము ద్విజన్ గ్రంథములోని 7 స్టాంజర్స్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 329వ పాఠము 17/3/2026 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాం. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోనే మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు వాటి మూలము గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. The true student of the secret doctrine is a జ్ఞానయోగి అని మేడం బ్లవట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. జ్ఞానయోగులు కాదు, జ్ఞానయోగి ఉన్నది ఒకటే, వాడు జ్ఞానయోగి. మనం వాళ్ళు చేరితే మనం కూడా వాళ్ళతో కలిసిపోయాం, మనం విడిగా ఉండము. జ్ఞానయోగి. గత 2 సంవత్సరంల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుని ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవి యొగ్గి వినుచున్నా అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ వైబ్రెంట్ ఇన్ ఎవ్రీ ఆటమ్, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee
No, he is also one with every other. మనం ఏది తెలుసుకుంటున్నా గానీ, ఏది తెలియబడుతున్నాం, అది దాని ద్వారా మనం ఏకత్వానుభూతికి వెళ్ళటానికి, వన్నెస్‌కి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాం. అన్నీ ప్రతి దాంట్లోనూ ఉన్నది వన్నెస్. అది రూపము, జీవముగా మనకి కనిపిస్తూ ఉంది. మొదటగా రూపమే కనిపిస్తుంది మనకి. కొన్ని జన్మల తర్వాత మనకి ఈ రూపం తనంతటగా తను కదలటం లేదు. ఈ రూపాన్ని కదిపేది ఇంకోటేదో ఉంది అన్న విషయంగా గమనికలోకి వచ్చి జీవము గూడా ఉంది, చైతన్యం కూడా. సో 2 విషయాలున్నాయి. ఏది చూసినా గాని, ఏది పట్టుకున్నా ఒక గడ్డి పోచను పట్టుకున్న రూపము, జీవము కలిసిపోయి ఉన్నాయి. 2 విభాగాలుగా. మళ్ళా ఈ రూపం వరకు చూసుకుంటే పదార్థంతో తయారు చేయబడింది. ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన పదార్థంతో చేయబడిందా? ఈ మొత్తానికి మూలమైన పదార్థం ఒకటే ఒకటి. ప్రీ కాస్మిక్ రూట్ సబ్‌స్టెన్స్. మూల పదార్థము ఒకటే. ఒకే పదార్థంతో ఈ మొత్తం సమస్తము తయారు చేయబడింది. విశ్వము, ఈ సృష్టి అంతా, ఈ విశ్వంలో ఉన్నటువంటి సమస్త వస్తుజాలము. జీవము దేనికి దానికి వేరు వేరుగా ఉన్నాయా? మొత్తం కలిపి ఒకే జీవము. లైఫ్. ఫార్మ్ అండ్ లైఫ్. ఈ 2 కలిసి ఒక దాంట్లో నుంచే 2గా విడిపడింది. ఒకటి 2గా అయింది. ఇట్లా మనం విశ్లేషించుకుంటూ ఆ ఏకత్వానికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని మనం తెలుసుకునే కొలది ఇంకా దూరం పెరుగుతోంది అన్నట్టు కాకుండా, మన ఇద్దరికి చెప్పేవాడికి, వినేవాడికి మధ్యన ఏదైనా గాని చెప్పుకుంటూ ఉంటే దూరం తరగాలి, దూరం తగ్గాలి. క్రమక్రమంగా ఇద్దరము కలిసిపోవాలి. అందుకు ఈ విషయాలన్నీ మనకిచ్చింది. చెప్పండి, వినండి. వినేవాడుగా, చెప్పేవాడుగా నిలబడండి. తర్వాత ఒక్కటైపోండి. ఒకట్లోకి మెర్జ్ అయిపోండి. ఆ పద్ధతిలో మనం చెప్పుకుంటూ ఉన్నాం. సరే, మనం 'ద సీక్రెట్ డాక్టర్' పార్ట్ 1లో ఉన్నాం. వాల్యూమ్ 1లో పార్ట్ 1. అది స్టాంజాస్‌కి సంబంధించి రెండో స్టాంజాలో రెండో శ్లోకానికి సంబంధించి రెండో భాగానికి వచ్చేటప్పటికల్లా మనం ఈ రెండో భాగంలో పార్ట్ 2లో ఉన్నటువంటి సంకేత విద్యల పరిణామము అన్న దాంట్లో కేయాస్, థియాస్, కాస్మాస్, అది ఒక 4వ చాప్టర్‌గా అది ఇవ్వబడింది. దాన్ని కూడా మీరు అధ్యయనం చేయండి. అప్పుడు మళ్ళీ మూడో శ్లోకంలోకి రండి. ఆ రెండో శ్లోకంలోనే ఇంకా వివరణ ఉంది. ఆ వివరణలోకి రండి. మీకు స్పష్టంగా అర్థమవుతుంది అని సూచించడం జరిగింది. అందువల్ల మనం ఇప్పుడు రెండో భాగంలోకి వచ్చాం. మొదటి సంపుటంలోనే రెండో భాగం సంకేత విద్యల పరిణామము. దాంట్లో మనం 4వ చాప్టర్‌లో ఉన్నాం. కేయాస్, థియాస్, కాస్మాస్. ఇది 344 పేజీలో ఉన్నాం. సరే. దీనికి ముందు నిన్న మనం ఏం చేసాం? ఇటు డెమోక్రటిస్ పాశ్చాత్యుల వైపు నుంచి, సనాతన ధర్మం వైపు నుంచి, అంటే తూర్పు దేశాల నుంచి కణాదుడు ఒకే విషయానికి సంబంధించి పరిశోధన చేశారు. ఈయన
ఆటం గురించి, పరమాణువు గురించి పరిశోధన చేశాడు. అక్కడ డెమోక్రటిస్ పరమాణువు గురించి పరిశోధన చేశాడు. అయితే అలాగా క్రమక్రమంగా అది ఎటువైపుకి దారి తీసింది. కణాదుడు పరిశోధించింది మోక్షానికి దారి తీస్తుంది. ఆయన యొక్క ఆ సిద్ధాంతాన్ని, ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని, వాటిని మనం తెలుసుకుంటూ ఉంటే అది మోక్ష స్థితికి వెళ్ళేటట్టుగా ఇచ్చాడు ఆయన. ఏదైనా కానీ మోక్ష స్థితికి వెళ్ళటానికి ఏదైనా కానీ ఆ ఒకే కేంద్రం చేరటానికి పాశ్చాత్యులు వచ్చేటప్పటికల్లా పరిధి మీదే తిరగటానికి వీలుగా, ఇంకా సుఖవంతంగా, ఇంకా ఆనందంగా, ఇంకా సౌకర్యాలుగా మనం ఎలా జీవించాలి అన్నదానికి ఉపయోగపెట్టబడుతూ ఉంది పరిశోధనల యొక్క ఫలితాలని. సరే, ఇప్పుడు కణాదుడి గురించి నిన్న కొంతవరకు చెప్పుకున్నాం. మిగతా విషయాలు ఈరోజు చెప్పుకుని ఇప్పుడు మనం ఈ కేయాస్ థియాస్ కాస్మోస్ దాంట్లోకి వెళ్దాం. He suggests that everything can be divided further, but the division cannot keep happening just like that. మనం విభజిస్తూ పోతూ ఉంటే ఒక చోట ఆగిపోతాం. ఇక అక్కడ విభజనకి అవకాశం లేదు. ఇక ఆ స్థితే ఏకత్వ స్థితి, మోక్ష స్థితి. There has to be a limit to how much an element can be divided in total. The smallest elements named paramanu cannot be divided further. ఇక విభజించడానికి వీలు లేని స్థితిలో ఉంది. దే క్లెయిమ్ టు బి ఎటర్నల్. అట్లా విభజించడానికి వీలు లేనివిగా ఏదైతే ఉన్నాయో అవి ఎటర్నల్, శాశ్వతంగా ఉన్నటువంటిది. ఆ తర్వాత విభజింపబడేవన్నీ ఈ రోజుండి రేపు కనుమరుగైవేవి, ఎప్పటికప్పుడు మార్పుకి గురి అవుతూ ఉండేవి. ఎందుకంటే విభజనకి అవకాశం ఉంది. వాటికి విభజించేటప్పటికల్లా ఇంకొక రకంగా మారిపోతుంది. ఇది మాత్రం ఇక విభజించడానికి వీలు లేదు. ఇలా కాబట్టి మార్పు చెందటానికి వీలు లేదు. ఉన్నది ఉన్నట్టుగా అలాగా ఉండిపోయింది. కాబట్టి దే క్లెయిమ్ టు బి ఎటర్నల్, శాశ్వతముగా ఉన్నది. These paramanus, when mixed with heat, become the basis of all kinds of material existence. ఈ పరమాణువుతోనే అంటే మనకి మనం దివ్య జ్ఞాన ప్రబోధనలో చెప్పుకున్నప్పుడు ఆ జీవ ప్రసారాల గురించి చెప్పుకున్నాం. మొదటి జీవ ప్రసారం ఎలాగా ఈ లోకాలన్నీ తయారైంది అణువులతో. అది అట్లా హీట్ కలిసిపోయి, విత్ హీట్ అంటే మొదటి జీవ ప్రసారం సంచలనం కలిగించి అణువుల్లో become the basis of all kinds of material existence. ఈ భౌతిక లోకానికి, స్థూల జగత్తులో వ్యక్తమవటానికి, స్థూలంగా అవి రూపొందటానికి వీలైంది. అంటే ఎట్లాగైతే మనం విభజించడానికి వీలుగా ఉండి విభజిస్తూ వెళ్ళాము, ఎలాగొచ్చి మనం ఎట్లా విభజించగలుగుతున్నాము? అవి వేరువేరుగా అవుతూ ఇక్కడ దిగువకు వచ్చేటప్పుడు కల్లా, స్థూలానికి వచ్చేటప్పటికి వేరువేరుగా అవుతూ 1, 2, 2, 4, 4, 8, 8, 16 అట్లాగా అవుతూ వచ్చినాయి. అందుకని మనం దాన్ని విభజించగలుగుతున్నాం. మొట్టమొదటి ప్రారంభంలో ఉన్న మూలంలో ఉన్నటువంటిది అది ఇంకా అనేకం అనేది లేదు అక్కడ. అందువల్ల దాన్ని విభజించలేని పరిస్థితి అది. ఇదంతా అనేకముగా ఉంది కాబట్టి దీన్ని విభజిస్తూ మళ్ళీ ఏకం దగ్గరికి మనం వెళ్ళగలుగుతాం. అంటే ఏకము అనేకం అవటానికి వీలుగా చేసి ఈ అనేకం నుంచి మళ్ళీ ఏకానికి వెళ్ళటానికి వీలుగా నడవటం కోసం ఇదంతా ఏర్పాటు చేయబడింది. మనం
అనేకత్వంలోనే ఉంటూ ఆ బాధలు పడుతూ కర్మబంధాన్ని పొందుతూ ఇట్లాగా జన్మలు గడపాలని కాదు దైవం యొక్క ఉద్దేశం. ఈ సృష్టిని సంకల్పించిన వాడి యొక్క ఉద్దేశం స్థూలానికి వస్తే అనేకత్వం వస్తుంది, వేరు భావన వస్తుంది, తప్పనిసరి అది. కానీ ఇదంతా ఎలాగ వచ్చింది అన్న విషయం ఆలోచించి, ఇదంతా ఒకటి నుంచి వచ్చింది అన్న విషయం, ఒకటే ఇన్నిగా పరిణామం చెందింది, ఇదంతా ఒకటిలోనే జరుగుతుంది, ఒకటే అనేక రూపాలను తీసుకుంటూ ఉంది అన్న గమనికలోకి వచ్చి మనం ఆ అనుభూతి పొంది, ఆ ఏకత్వ అనుభూతి, అప్పుడు మనం పరిధి మీద తిరగటం, పరిధి మీద తిరగటమే. పరిధి మీద నుంచి కేంద్రానికి వెళ్ళి అక్కడ హాయిగా పడుకుందామని అనుకుంటే కాదు. దానికోసం సృష్టి నిర్మింపబడలేదు. మనం విశ్రాంతి తీసుకోవడానికి శుభ్రంగా తప్పుడు కప్పుకుని పడుకుందాం కేంద్రానికి వెళ్ళిపోయి ఏం లేకుండా అన్న దానికోసం ఈ సృష్టింపబడలేదు. ఆ ఎరుకతో ఈ కేంద్రం యొక్క ఎరుకతో, ఏకత్వం యొక్క ఎరుకతో పరిధి మీద మనం సంచరిస్తూ ఉండాలి నిరంతరం, మరింత మెరుగ్గా చుట్టూ ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతూ, మొత్తంలో ఆ దైవాన్ని భావిస్తూ ఉన్న విషయం అది. కాబట్టి ఆ విధంగా జీవించడం కోసం ఈ సృష్టింపబడింది. అటువంటి ట్రాన్స్ఫార్మేషన్, ఆ మార్పు రావడం కోసం, ఆ మార్పు వచ్చి ఆ ఎరుకతో మనం జీవితాన్ని కొనసాగించడం. మెటీరియల్ ఎగ్జిస్టెన్స్. కావున కణాద కణాద విత్ హిజ్ బ్రిలియంట్ విట్ అంటే బుద్ధి, వివేకం. అంటే ఆ బుద్ధి ఎలాగుంది? ప్రకాశిస్తుంది, బ్రిలియంట్, ప్రకాశిస్తున్నటువంటి బుద్ధితో, అండ్ బ్రైట్ ఇంటెలిజెన్స్, అది కూడా వివేకము, తెలివి దానికి సంబంధించి, అది ఇంకా బ్రైట్, అది కూడా ప్రకాశమానంగా, దాని సహాయంతో డెవలప్డ్ ది అప్రోచ్ అండ్ మీన్స్ టు అటైన్ మోక్ష ఫర్ ద హ్యూమన్ సోల్ యూజింగ్ దీస్ వెరీ స్టడీస్ అండ్ అబ్జర్వెన్సెస్. ఈ సృష్టి యొక్క సృష్టిని గురించి ఆలోచిస్తూ, సృష్టిని గురించి విశ్లేషించుకుంటూ ఉంటాయి. ఎలాగా ఆవిర్భవించింది సృష్టి, ఎలా తయారైంది, ఎలా నిర్మాణం చేయబడింది, ఈ అణువులతో ఎలా కూడుకుని ఉన్నది పదార్థము, అలాగే జీవము, ఇవన్నీ ఎలాగున్నాయని ఇవన్నీ ఆలోచించి పరమాణువుల గురించిన సిద్ధాంతం తయారు చేసి, ఆ పరమాణు సిద్ధాంతాన్ని ఎటువైపుకి తీసుకువెళ్ళాడు, దేనికి ఉపయోగంగా పెట్టుకోవడానికి ఉంది అని చెప్తున్నాడంటే టు అటైన్ మోక్ష, బంధ విముక్తం. అంటే బంధం ఉంది అని అనుకుంటున్నాం, తాడును చూసి పాము ఉంది అన్నట్టుగా బంధం లేదు మనకి. బంధం ఉండటానికి ఎలా ఉంటుంది? మనం అంతా దైవాంశతో ఉన్నవాళ్ళం, దైవంకి బంధం ఉండదు కదా. కానీ ఈ స్థూలానికి వచ్చేటప్పుడు కల్లా స్థితి భేదం చేత అలా అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడు అది బంధం అయిపోతుంది మనకి. అంటే ఉన్న స్థితిని ఉన్నట్టుగా మనం భావించకుండా, ఉన్న స్థితికి ఇంకొక స్థితిలాగా మనం భావించడమే బంధం. అది ఉన్న స్థితిని తెలుసుకోవడం బంధ విముక్తం. ఆ బంధ విముక్త స్థితికి తీసుకువెళ్ళటానికి ఇది ఉపయోగించాడు ఈ పరిశోధన, తను దర్శించిన దాన్ని. ఈయన ఎక్కడ జన్మించాడు అంటే మనం 2600 సంవత్సరాలు ఉంటున్నాం కదా.
Was born in Gujarat and he was fondly called the father of atomic theory. అక్కడేమో పాశ్చాత్య దేశంలో పాశ్చాత్య ప్రపంచంలో ఫాదర్ ఆఫ్ ఆటమిక్ థియరీ ఎవరు? డెమోక్రటిస్. ఈ తూర్పు దేశాలకి సంబంధించి ఈ ప్రాచ్య దేశానికి సంబంధించి ప్రాచ్య పాశ్చాత్య 2 పదాలు ఉన్నాయన్నమాట. అంటే తూర్పు పడమర, అంటే ఉదయించే వైపు ఉన్న వాళ్ళ ఆలోచన విధానం, అస్తమించే వైపు ఉన్న వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఆ డిఫరెన్స్ ని తెలియజేస్తూ ఉందన్నమాట. ఈయన కూడా ఇక్కడ ఫాదర్ ఆఫ్ ఆటమిక్ థియరీ అంటున్నాం కణాదుని. He speaks about 6 padarthas, the properties, elements that are known. ఈ మ్యాటరు దేంతో తయారైందని అనుకున్నప్పుడు వాటి యొక్క 6 రకాల పదార్థాలు ఉన్నాయి. He bases them to be the foundation of the universe. ఈ విశ్వం మొత్తం తయారవటానికి పునాదిగా ఇవి ఉన్నాయి, ఈ 6 పదార్థాలు. అండ్ దట్ దీస్ 6 ప్రాపర్టీస్ కెన్ ఎక్స్ప్లెయిన్ ఎనీథింగ్ ఇన్ ద యూనివర్స్. ఈ 6టిని మనం పట్టుకుంటే ఈ విశ్వంలో ఉన్న దేన్నైనా కానీ మనం వివరించడానికి వీలవుతుంది. ఎందుకంటే ఇవే దాంట్లో ఉంటాయి కాబట్టి. వీటిల్లో 1, 2 మనకి దర్శనం ఇవ్వచ్చు, ఒక్కో చోట అన్ని రకాలు ఉండొచ్చు. ఏమైనప్పటికీ ఈ 6టిని పట్టుకుని మనం ఈ విశ్వం మొత్తాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. అట్లాగా 6టిని బయటకు తీశారు. మనం స్కాన్ రిపోర్టు, ఎంఆర్ఐ స్కాన్ అని, అలాగే ఎక్స్రే అని, ఇట్లాగా ఆ పరికరంతో ఆయా శరీర భాగాన్ని మొత్తాన్ని మనం లోపల మనకి కనపడంది, మనం భౌతికంగా చూడలేనిది, వాటి సహాయంతో మనం లోపలికి వెళ్ళి చూస్తున్నాం. అట్లా దేన్నైనా కానీ పరిశీలిస్తున్నాం మనం. సముద్ర గర్భంలో ఉన్నది 6 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల లోతు ఉంటుంది పసిఫిక్ మహాసముద్రం, అన్నిటికన్నా లోతు. అంత లోతుల్లో కూడా లోపల ఏముందో పైనుంచే నీటి ఉపరితలం మీద నుంచే నిలబడి ఆ లోపల ఏముందో తెలుసుకోవటానికి కావలసిన పరికరాలు మనం తయారు చేసుకుని చూస్తూ ఉన్నాం. అట్లాగా ఈ 6 రకాల పరికరాలలాగా ఇవి 6 రకాల పదార్థాలతో ఈ మొత్తం విశ్వం తయారైంది. వీటిని కనుక మనం గమనించగలిగితే విశ్వంని దేన్నైనా కానీ మనం వివరించుకోవచ్చు. ఒకటి ద్రవ్య, మీనింగ్ సబ్స్టెన్స్, స్థూల పదార్థముగా ద్రవ్యము. గుణ, మీనింగ్ క్వాలిటీ. సామాన్య, meaning generic species. Samavaya, meaning inherence. Karman, meaning motion. Vishesha, Vaishesha, meaning a unique quality. Visheshamaina gunam. Mottam 6. These properties or elements are further divided into subtypes. They are atomic, non-atomic, and pervasive in nature. Pervasive in nature. ఈ ప్రకృతి మొత్తం వ్యాపించి ఉన్నాయి. 2 రకాలుగా, ఆటమిక్, నాన్ ఆటమిక్. The Dravya element is further divided into 9 elements.
పృథ్వీ ఎర్త్, తేజస్ లైట్, జల వాటర్, వాయు ఎయిర్, దిశ డైరెక్షన్, కాల టైం, మానస మైండ్, ఆత్మ సోల్, ఆకాశ ఈథర్. మొత్తం 9 భాగాలుగా ఈ ద్రవ్యాన్ని ఉపవిభాగాలు చేశారు. మొత్తం 6 భాగాల్లో ఒక భాగం ద్రవ్యం. ఆ ద్రవ్యాన్ని మరలా ఉపవిభాగాలు చేస్తే ఇవన్నీ వచ్చినాయి మనకి. దిస్ గివ్స్ us a great understanding of his deep research, his ideology and his thought process. ఈ విభాగం చూస్తేనే మనకి తెలిసిపోతుంది ఎంత లోతుగా ఆయన పరిశీలించాడు వీటిని, ఈ విశ్వాన్ని. అంటే ఆయన దగ్గర ఏం పరికరాలు ఉన్నాయా? మరి ఆయన దగ్గర పరికరాలు ఏం లేవు. మూడో నేత్రం, ఆ మూడో నేత్రంతో ధ్యానం ద్వారా ఇవన్నీ దర్శించి అవి ఆయన చెప్పాడు. Research is ideology and is a thought process. Metaphysics, he has been the inspiration for not only people in similar fields but also people in the medical field. ఈయన యొక్క ఇన్స్పిరేషన్తో ఈ విశ్వం గురించిన అంటే ఫిజిక్స్, న్యాచురల్ సైన్సెస్ వాటికి సంబంధించి ఆయా రంగాల్లో ఉపయోగపడటమే కాకుండా ప్రత్యేకంగా మెడికల్ ఫీల్డ్లో ఇంకా ఎక్కువ ఉపయోగం ఈయన యొక్క పరిశోధనలన్నీ ఉపయోగించడం జరిగింది మెడికల్ ఫీల్డ్లో, వైద్య రంగంలో. అట్లా కణాదుడు ఆ మాదిరిగా మనకి ఆయన యొక్క దర్శనం వైశేషిక దర్శనం అంటాం, విశేష దర్శనం. అయితే వైశేషిక సూత్రాలుగా ఆయన ఇచ్చాడు అనమాట. మనం ఈ సీక్రెట్ డాక్టర్లోకి వెళ్దాం. కేయాస్, థియాస్, కాస్మోస్ దాంట్లో బిల్డర్స్. Chaos, theos, cosmos are but the 3 aspects of their synthesis. మొత్తం ఒకటి ఒక ముద్దగా ఉన్నది, అది 3 రకాలుగా మనకి తెలియబడుతూ వస్తుంది. స్పేస్ మొత్తంగా ఉన్నదేంటి? చోటు. ఆ చోటులో ఈ 3 రకాలుగా మనకు కనిపిస్తుంది. One can never hope to solve the mystery of this practice by holding to the dead letter even of the old philosophies as now extant. Tetracts, a sacred triangular figure consisting of 10 points arranged in 4 rows. 1, 2, 3, 4 is equal to 10. అంటే ట్రయాంగిల్ వేసి శీర్షం దగ్గర నుంచి, శీర్షము ఒక బిందువు, దానికి దిగువన 2 బిందువులు, ఇంకా దిగువన 3, ఇంకా దిగువన కింద బేసు 4. అట్లా మనం చుక్కలు పెట్టుకుంటూ వస్తే 1, 2, 3, 4 ఈ చుక్కలు పెట్టుకుంటూ వస్తే మొత్తం ఏమవుతుంది? 1, 2, 3, 3, 3, 6, 6, 4, 10. As a profound symbol to the ancient Pythagoreans, అంటే పైథాగరస్ దీన్ని సిద్ధాంతీకరించాడు.
పైథాగరన్ సిద్ధాంతం అని డెకాడ్ అని కూడా అంటారు దీన్ని. డెకాడ్ అంటే 10తో కూడుకున్నది అని. ఇట్ రిప్రజెంటెడ్ కాస్మిక్ హార్మోనీ, ద 4 elements, musical ratios, decad representing the organization of cosmos. మొత్తం విశ్వమంతా ఎట్లా నడపబడుతోంది అంటే ఇదిగో ఈ విధంగా అని ఆ టెట్రాక్స్ అనేది. అంటే ఈ టెట్రాక్స్ తో మనం కొంత అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ఇక్కడ కణాదుడు ఎట్లాగైతే 6 ప్రధాన భాగాలుగా చేసి మళ్ళీ ఒక్కొక్క దాన్ని 9 విభాగాలుగా, ఉపవిభాగాలుగా ఎట్లాగైతే చేసి ఈ యూనివర్స్ని తెలుసుకోవడానికి, గ్రహించడానికి, దాని యొక్క నడక తీరు, ఆ విశ్వము నడిచే తీరు, విశ్వంలో ఉన్న వస్తువులు పరిభ్రమించే తీరు, ఇవన్నీ వాటి ద్వారా తెలుసుకోవడం జరిగింది. అట్లాగే పైథాగరస్ డెకాడ్ ద్వారా, డెకాడ్ గురించి మనం అంతకుముందు వివరించుకున్నాం. పైథాగరియన్ డెకాడ్. Tetractics. One can never hope to solve the mystery of this tetractics. ఈ 3 ట్రయాంగిల్ గా ఉన్నాయి కదా, ఈ స్పేస్ ఒకటి, స్పేస్ మొత్తం గోళాకారంతో ఉన్నటువంటి ఒక చోటు, దానికి పరిమితులు లేవు, ఇక అనంతం. ఎందుకంటే మనం ఎక్కడ దాకా వెళ్ళినా కానీ ఇంకా అక్కడి నుంచి ఇంకా అంత కనిపిస్తుంది మనకి. కాబట్టి ఆ పరిమితి లేని చోటు ఏదైతే ఉందో ఆ చోటు 3గా విభాగింపబడింది, కేయాస్, థియాస్, కాస్మాస్ గా. మరి దీన్నే టెట్రాక్టిస్ అని పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం టెట్రాక్టిస్ అనే పేరుతో పిలుస్తూ ఆ డెకాడ్గా ఆయన 10 బిందువులతో, ఒక త్రిభుజాన్ని ఒక 10 బిందువులతో మనకి సంకేతించాడు. అంటే మన విశ్వాన్ని మనకు తెలుసుకోవాలంటే రేఖాగణితం ఖచ్చితమైన శాస్త్రంగా మనకి నిలుస్తుంది. అందులో ఆయన రేఖాగణితానికి చాలా ప్రాధాన్యత ఇచ్చి పైథాగరస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద్వారా ఒక విషయం చెప్పాడు. ఆయన ప్రకృతి, పురుషుడు, వాళ్ళ ఇద్దరి యొక్క కలయికతో సృష్టి, అంటే వాళ్ళ సన్ అన్నట్టుగా. అయితే నిలువు గీత, ఆ కింద ఉన్నటువంటి గీత, అడ్డగీత, ఈ రెండిటి యొక్క స్క్వేర్ చూసుకుంటే, ఈ రెండింటిని యొక్క స్క్వేర్ కలిపితే ఆ హైపోటెన్యూస్ ఏదైతే కర్ణము, దాని యొక్క స్క్వేర్ కి సరిపోతూ ఉంది. ఇది అట్లాగా తీసుకొచ్చాడు దాన్ని. వీళ్ళ ఇద్దరి యొక్క ఏదైతే ఉందో మొత్తం ఈ విశ్వముగా ఉంది. వీళ్ళిద్దరిదో ఎవరో ఒకళ్ళదే అన్నట్టుగా కాదు. ఇక్కడ ఆ ఇద్దరే రూపము, జీవము. బేస్గా ఉన్నదేమో రూపము, అంటే ప్రకృతి, నిలువుగా ఉన్నది గీతేమో నిలువుగా ఉన్న భుజము, పురుషుడు అంటే జీవము. రూపము, జీవము కలిసి ఈ సృష్టిగా ఏర్పడింది. కాబట్టి సృష్టిలో ఎక్కడికి వెళ్ళినా మనం ఈ యూనివర్స్ మొత్తం రూపము, జీవంతో మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇద్దరు ఉంటారు ఇక్కడ, ఆ ఇద్దరికి. అందుకే ఆయన ఈ రెండిటి యొక్క స్క్వేర్ కలిపినప్పుడు దీని యొక్క స్క్వేర్తో సరిపోతుంది అనే సిద్ధాంతీకరించాడు ఆయన. అట్లాగే ఇంకొకటి డెకాడ్, అంటే త్రిభుజంలో 10 బిందువులు, 1,
అంటే ఆ త్రిభుజం ఎట్లాగా ఏర్పడింది? పైన ఒకటి, దిగువన వచ్చినప్పటికల్లా అంటే ఆ ఒకటికి నిలువు గీతగా లాగా ఒకటి ఊహించుకుంటే మనం అది సెంటర్‌గా అది సెంటర్ లైన్‌గా నిలువు గీతగా అది ఊహించుకొని, దానికి దిగువన కొంచెం ఒకటి శీర్షము, దానికి దిగువన అటొకటి, ఇటొకటి 2 అట్లాగే ఇంకా దిగువకెళ్ళేటప్పటికల్లా 3 ఇంకా దిగువకెళ్ళేటప్పటికల్లా 4 అట్లాగా బిందువులుగా ఏర్పడి, మొత్తం 10 బిందువులతో ఆ ట్రయాంగిల్ ఏర్పడింది. డెకార్డ్. అదే డెకార్డ్‌గా చెప్తారు. దాన్ని టెట్రాక్టిస్ అనే పదం వాడుతున్నాం ఇక్కడ. One can never hope to solve the mystery of this tetractys by holding to the dead letter even of the old philosophies as now extant. Extant అంటే స్టిల్ ఇన్ ఎగ్జిస్టెన్స్, సర్వైవింగ్, ప్రస్తుతం ఉండేది, ఇప్పటికీ ఉన్న అంటే నశించకుండా ఉన్నటువంటిది, స్టిల్ ఎగ్జిస్టింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ వెరీ ఓల్డ్, అత్యంత ప్రాచీనమైంది. ఇప్పుడు ఇక్కడున్న వాటిలన్నిట్లోకి అత్యంత ప్రాచీనమైంది. ప్రాచీనమైందంటే ఏమవ్వాలి? నశించిపోవాలి గదా! ఉన్నదంతా కొత్తగా ఉండే వస్తువులే గాని, ఒకప్పుడు ఉన్నయి లేవు గదా ఇప్పుడు. మనుషులు లేవు. మన తాత ముత్తాతలు లేరు. అంతా వాళ్ళ తర్వాత సంతతి వాళ్ళే గదా ఉంది. అట్లా అన్నీ తర్వాతయే ఉన్నాయి. కానీ ఒకటి ఉంది. అది ఎక్స్‌టాంట్ అంటే ఇప్పటికీ ఉందది. అత్యంత ప్రాచీనమైంది. ఇప్పటికి కూడా పాడవకుండా అది ఉంది. నశించకుండా అది ఉన్నది. అట్లా దాన్ని చెప్పేటప్పుడు ఎక్స్‌టాంట్ అనే పదం వాడుతున్నాం. ఇప్పటికిని ఉన్న, నశించకుండా ఉన్న. స్టిల్ ఎగ్జిస్టింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ వెరీ ఓల్డ్. ఈ మిస్టరీని సాల్వ్ చేయాలి అంటే మరి ఈ టెట్రాక్టిస్ ఏదైతే ఉందో, ఈ డెకార్డ్ అంటే 4 బిందువులతో కూడుకున్నటువంటి ఆ త్రిభుజం ఏదైతే ఉందో అంటే 10 బిందువులతో కూడుకున్నటువంటి అంటే ఒక వరుస చూస్తే 4 వరుసలుగా ఉన్నాయి. 1 ఒక వరుస, 2 రెండో వరుస, 3 బిందువులు మూడో వరుస, 4 బిందువులు నాలుగో వరుస. 4 వరుసలుగా ఉన్నవవి. కాబట్టి దాన్ని టెట్రాక్టిక్స్ అంటాం. అంటే 4గా ఉంది అన్నట్టు. కానీ మొత్తం కలిపితే మనకి 10 వచ్చింది. దీని యొక్క ఈ రహస్యాన్ని ఛేదించాలి అంటే, ఈ మిస్టరీని సాల్వ్ చేయాలి అంటే, ఆ డెడ్ లెటర్ మనకి ఈజిప్షియన్ల యొక్క మృత గ్రంథం ఒకటి ఉంది. బుక్ ఆఫ్ డెడ్ అని. బుక్ ఆఫ్ ద డెడ్. ఆ మృత గ్రంథంలో సృష్టికి సంబంధించినటువంటి ఎన్నో రహస్యాలు సంకేతాలతో ఇవ్వబడ్డాయి. పూర్తిగా సంకేతమయం. మనకెలాగైతే భవిష్య పురాణం, ఇట్లా పురాణాల్లో మనకి అంటే ఆఫ్టర్ డెత్ స్టేట్స్‌ని వివరించేది. గరుడ పురాణం. ఆఫ్టర్ డెత్ స్టేట్స్‌ని మనకి పూర్తి చక్కటి వివరణతో గరుడ పురాణం ఉంది మనకి. అక్కడ బుక్ ఆఫ్ ద డెడ్ ఈజిప్షియన్‌లకి. అయితే ఇవన్నీ సంకేతమయాలు. ఆ సంకేతాల్ని మనం ఆ సంకేతంలో దాగి ఉన్నటువంటి రహస్యాల్ని మనం తెలుసుకోవాలి అంటే అవి వాటి ఒక్కదాంతోనే మనం సాల్వ్ చేయలేము. వన్ కెన్ నెవర్ హోప్ టు సాల్వ్ ద మిస్టరీ ఆఫ్ దిస్ టెట్రాక్టిస్ బై హోల్డింగ్ టు ద డెడ్ లెటర్ ఈవెన్ ఆఫ్ ద ఓల్డ్ ఫిలాసఫీస్ యాజ్ నౌ ఎక్స్‌టెంట్. ఇంకా వేరే విషయాలు కూడా దీనికి జత చేస్తే గాని
ఆ దాంట్లో ఉన్నటువంటి మిస్టరీ ఏంటో, ఆ రహస్యం ఏంటో మనం ఛేదించగలుగుతాం. మనం ఏదో ఒక డెడ్ లెటర్ పట్టుకొని అంటే మృత గ్రంథంలో ఉన్నటువంటి ఈజిప్షియన్‌ల మృత గ్రంథంలో ఉన్నటువంటి డెడ్ లెటర్ గాని, ఈవెన్ ఆఫ్ ద ఓల్డ్ ఫిలాసఫీస్ ప్రాచీన తత్వవేత్తల యొక్క వాళ్ళు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాలు గాని, వాటితో మనం ఈ టెట్రాక్టిస్ ఏదైతే ఉందో పైథాగరస్ ప్రతిపాదించింది. దాన్ని మనం సాల్వ్ చేయలేము. ఆ ఒక్కదాంతోనే. యాస్ నౌ ఎక్స్‌టాంట్. ఆ పాతవి ఏదైతే ఉన్నాయో మూలంగా అత్యంత పురాతనంగా ఉన్నది కూడా ఇప్పుడు నశించకుండా ఇప్పటి వరకు ఉన్నది ఏదైతే ఉన్నదో అది మనం దర్శించలేము. ఎట్లాగా దర్శించగలం మరి? బట్ ఈవెన్ ఇన్ దీస్ chaos, థియాస్, కాస్మాస్ ఈజ్ ఈక్వల్ టు స్పేస్. ఇదంతా ఏంటన్నమాట? స్పేస్ మొత్తం ఆవరించున్నటువంటి చోటుకి, ఈ చోటులో ఉన్న 3 విభాగాలు ప్రధానంగా ఇక్కడ అలాగే 3 కలిపి మళ్ళీ ప్రధానంగా 10 4 వరుసల్లో ఎలాగ వచ్చిందో వాటిని వివరిస్తూ ఉందిది. ఏమైనప్పటికీ మొత్తం కలిపి 3 విభాగాలేంటి? కేయాస్, థియాస్, కాస్మాస్. ఈ 3 కలిపి దేని దేని యొక్క విభాగాలవి? స్పేస్ యొక్క విభాగాలు. చోటు యొక్క విభాగాలు. మొత్తంగా ఉన్నదేంటి? స్పేస్. చోటు. అనంతమైనటువంటి చోటు. ఆ చోటు 3గా మనం విభజించుకున్నాం సౌకర్యం కోసం. ఆర్ ఐడెంటిఫైడ్ ఇన్ ఆల్ ఎటర్నిటీ యాజ్ ద వన్ అన్నోన్ స్పేస్. అయితే మనకు కనపడే స్పేస్ ఏదైతే ఉందో, మనకు కనపడే చోటు మనకి ఎప్పుడైనా కానీ మనకు కనబడుతుందంటే అది భౌతిక స్థితికి చేరింది. భౌతిక స్థితిలో ఉంటేనే మనం చూడగలుగుతాం. మనకి మూడో కన్ను లేదు మరి. మనకున్న 2 కళ్ళు కాబట్టి మనం చూడగలిగింది భౌతిక స్థితిలో ఉన్న దానిని మాత్రమే చూడగలుగుతాం. are identified in all eternity as the one unknown space. ఈ కనబడే చోటుది ఏదైతే ఉందో దీనికి ఆధారంగా ఉన్న అన్నోన్ స్పేస్, మనకి తెలియని అన్నోన్ స్పేస్, సూక్ష్మ ఆకాశం. మనకి స్థూలాకాశం మనకి తెలుస్తుంది, స్థూలమయంగా ఉన్నటువంటి చోటు తెలుస్తుంది. సూక్ష్మాకాశము దీనికి ఆధారంగా ఉంది, అది మనకి తెలియటం లేదు. అది ఎందుకంటే మనకి ఏదైనా తెలియబడాలి అంటే రూపంతో కలిసి ఉండాలి, రూపంగా ఉండాలి, మెటీరియల్తో కలిసి ఉండాలి, పదార్థంతో తయారు చేయబడి ఉండాలి. పదార్థము జీవము, లైఫ్ అండ్ ఫామ్ రెండు కలిసిపోయి చైతన్యంగా మాత్రమే ఉన్నటువంటి స్థితి ఒకటి ఉంది, అది మనకి గ్రహింపు లేదు. ఎందుకంటే దాంట్లో భాగంగా మనం కాబట్టి, మనం చైతన్యానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి, చైతన్యంగా మారిపోతే ఇంకా నో డ్యుయాలిటీ, వేరు భావన లేదు, భిన్నత్వం లేదు. ఏకత్వంలో ఇక ఉన్నది అంతే. ఉన్నదని చెప్పడానికి ఇంకొకడు ఉండటానికి అవకాశం లేదు. ఇక ఉన్నదని చెప్పాలంటే ఇంక వేరుగా ఇంకొకటి ఉంటేనే, దానికన్నా వేరుగా ఉన్నదానికన్నా ఇది ఉన్నది అని ఒకటి చెప్పాలి అంటే, చెప్పబడాలి అంటే ఇది ఉన్నదండి, ఇది చోటు ఇక్కడ ఉంది అని చెప్పాలంటే ఎవరు ఉండాలి? దానికన్నా వేరుగా ఉండాలి. వేరుగా ఉండాలి అనేటప్పుడు కల్లా భిన్నత్వం వచ్చేస్తుంది. ఆ ఏకత్వ స్థితి నుంచి భిన్నత్వ స్థితికి వచ్చేస్తాం. In all eternity, as the one unknown space, the last word about which will perhaps never be known before our 7th round. అంటే ఇప్పుడు 4th round లో ఉన్నాం, 5th లోకి వెళ్ళబోతున్నాం. 4th round దాదాపుగా పూర్తవుతోంది, 5th round లోకి వెళ్ళబోతున్నాం.
సెవెంత్ రౌండ్‌లోకి వెళ్తే గాని మనకి ఈ విషయము గ్రహింపుకి రాదు మనకి. ఇది అన్‌నోన్ స్పేస్. అంటే మనకు కనపడే స్పేస్ ఏదైతే ఉందో, మనకు కనపడే ఆకాశం అని ఆ స్పేస్‌ని ఆకాశం అనుకుందాం. చోటుని ఆకాశం అనుకుంటే మనం. ఆ చోటుకి అసలైన చోటు. అంటే ఇది పదార్థంతో కూడుకున్న చోటిది. మనకు కనపడేది. అట్లా కాకుండా చైతన్యంతో నిండి ఉన్నటువంటి చోటు ఒకటి ఉంటుంది. అది అప్పటికి తెలియబడుతుంది. సెవెంత్ రౌండ్‌లో ఉండగా మనకి ఆ వికాస దశకి చేరినప్పుడు మనకి థర్డ్ ఐ అంటే డాంగ్మా అది తెరుచుకోవటం జరుగుతుంది. విప్పారటం జరుగుతుంది. అది విప్పారినప్పుడు స్పష్టంగా మనకి తెలియటం జరుగుతుంది. Nevertheless, the allegories and metaphysical symbols about the primeval and perfect cube are remarkable even in the exoteric Puranas. Allegories అంటే మనకి an allegory is a narrative or visual work in which characters, places, and events stand for abstract ideas. ఉపమానాల ద్వారా మనకి తెలియజేయబడింది. పౌరాణిక గాథలను ఆ మాదిరిగా ఎలాగరీస్‌గా మనకి ఇవ్వబడింది. ది allegories and metaphysical symbols. మెటాఫిజికల్ అంటే భౌతిక ప్రపంచంకి లేదా కంటికి కనిపించే వాస్తవానికి అతీతమైనది. ఫిజికల్ అంటే మనకి కనిపించేది, మనకి తెలియబడేది. మెటాఫిజికల్ అనేటప్పటికల్లా ఈ ఫిజికల్ వరల్డ్‌కి అతీతంగా ఉన్నది. అంటే దీనికి ఆధారంగా ఉన్నది అనే పద్ధతిలో మెటాఫిజికల్ అనే పదం వాడుతున్నాం. ఉనికి, వాస్తవికత, దేవుడు, ఆత్మ మరియు విశ్వం యొక్క ప్రాథమిక స్వభావాన్ని పరిశీలించే తత్వశాస్త్ర విభాగం. అంటే మెటాఫిజికల్. మెటా మెటాఫిజికల్, ఫిజికల్. అంటే ఫిజిక్స్, మెటాఫిజిక్స్. అట్లా దేనికైనా గాని మెటా అని చేర్చేటప్పటికల్లా ఫిజిక్స్ మనకి ఏదైతే ఒక పదం ఉంది ఫిజిక్స్ అని అనుకుంటున్నాం భౌతిక శాస్త్రం. అంటే భౌతికంగా మనకి తెలియబడేది. ఆ భౌతిక శాస్త్రంలో కొన్ని పరిశోధనలు చేసి లోతుల్లోకి వెళ్ళినా గాని అది కూడా భౌతికమే. అక్కడ ఆ స్థాయిలో అది భౌతికం. కాబట్టి మనం ఎంత దూరం వెళ్ళినా గాని ఫిజిక్స్ ఆ శాస్త్రం తెలిపే ఎంత రహస్యాలైనా గాని, ఎంత లోతుల్లోకి వెళ్ళినా గాని, ఎంత అభివృద్ధి పొందినా గాని ఆ పరిశోధనలో ఫిజిక్స్ శాస్త్రానికి సంబంధించి ఇప్పుడు ఫిజిక్స్‌లో ప్రతి సంవత్సరం నోబెల్ బహుమతి ఇస్తున్నారు. అతను ఎంతో లోతుకు వెళ్లి పరిశోధన చేస్తున్నాడు. అంతవరకు తెలియని విషయాన్ని ఆయన ఆవిష్కరిస్తున్నాడు. అందుకని ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇస్తున్నారు. నోబెల్ బహుమతి ఫిజిక్స్ విభాగంలో. కానీ అది భౌతికమే. భౌతికమైన భౌతిక విషయం వరకే. అంటే మనకి అది ఆ లోతుల్లోకి వెళ్ళలేనిది. ఇది మెటాఫిజిక్స్ అనేదైతే ఉందో దాంట్లోకి వెళ్ళలేదది. మెటాఫిజిక్స్ అనేటప్పటికల్లా మనకు కనబడేది ఏదైతే ఉందో దానికి ఆధారంగా ఉన్న దాని గురించి తెలియజెప్పేది. అంటే ఫిజిక్స్ అంటే ఒక విషయం ఒకదానికి సంబంధించిందే. మనకి కంటికి ఎదురుగా ఏదైతే కనబడుతుందో దాని వరకే. నడపబడే దాని పనిగా కదిలే దాన్నే మనం కనుక్కుంటూ వెళ్తున్నాం. కదిలించే దాన్ని మనం వదిలేస్తున్నాం అక్కడ. అందుకని దాన్ని ఫిజిక్స్ అంటున్నాం. భౌతిక శాస్త్రం అంటే అర్థం ఏంటి? కదిలింపబడేది ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకుంటున్నాం. చలించేవి ఏవైతే ఉన్నాయో ఆ చలించే వాటిని గురించి తెలుసుకుంటున్నాం. కానీ ఇంకొకటుంది. ఈ చలించే వాటికి చలింపజేసేదేంటి? ఈ కదిలే వాటికి కదిలించేదేది? కదిలించేది, చెలింపజేసేది తను ఆధారంగా ఉండి
వీటన్నిటినీ నడుపుతున్నది ఇంకొకటి ఉంది. దాని గురించి మనకి తెలియజెప్పే శాస్త్రము మెటాఫిజిక్స్. అది ఋషులు దర్శించి ఇస్తున్నది మెటాఫిజిక్స్ మనకి. సైంటిస్టులు, ఈ నోబెల్ బహుమతి గ్రహీతలు వీళ్ళంతా పరిశోధించి వాళ్ళు వాళ్ళ వాళ్ళ రంగాల్లో, ఆయా రంగాల్లో ఎంతో ఉన్నతమైనటువంటి గొప్ప గొప్ప విషయాలు ఆవిష్కరిస్తున్నారు. కానీ అది కదిలించే వాటి వరకే, చలించే వాటి వరకే. ఇట్లా ఈ రెండు తేడా. ద అలగరీస్ అండ్ మెటాఫిజికల్ సింబల్స్ మనకి పురాణాలు, పవిత్ర గ్రంథాలు వీటన్నిట్లోనూ ఇవ్వబడింది మెటాఫిజికల్, అంటే ఋషుల దర్శనం. కదిలించేది, నడిపించేది, చలింపజేసేది ఏదైతే ఉందో, అంటే మొత్తానికి ఆధారంగా ఏదైతే ఉందో దాని గురించి తెలియజేసేది మెటాఫిజిక్స్. అంటే దేవుడు, ఆత్మ మరియు విశ్వం యొక్క ప్రాథమిక స్వభావాన్ని పరిశీలించే తత్వశాస్త్ర విభాగం. భౌతికవాదానికి అతీతం, దాన్ని మెటాఫిజిక్స్ అంటాం. ప్రైమేబుల్ అండ్ పర్ఫెక్ట్ క్యూబ్. ఈ టెట్రాక్టిస్ అనే దాంట్లో పర్ఫెక్ట్ క్యూబ్ అనే పదం కూడా వస్తుంది మనకి. పరిపూర్ణమైనటువంటి ఘనము. ఆర్ రిమార్కబుల్ ఈవెన్ ఇన్ ద ఎక్సోటరిక్ పురాణాస్. ఈ పౌరాణిక గాథల్లో కూడా మనకి తెలియచేయబడిందంతా. There also Brahma is the theos evolving out of chaos, or the great deep, the waters, over which spirit is equal to space, personified by Ayana, the spirit moving over the face of the future boundless cosmos. ఈ మూడు పదాలు మనకి ఇచ్చారు కదా, కేయాస్, థియాస్, కాస్మాస్. ఈ మూడు పదాల మధ్యన ఉన్నటువంటి సంబంధం, ఈ మూడు ఒకదానికి సంబంధించింది అయినప్పటికీ, స్పేస్ అన్న దానికి సంబంధించింది అయినప్పటికీ, ఈ సృష్టి అనేకము కావడానికి ఏ విధంగా ప్రారంభమైంది. ఇక్కడ మనం ప్రళయంలో ఉన్నాం, మొత్తం కలిపి స్పేస్, చోటులో ఉన్నాం అంతే. ఒకే చోటుగా ఉంది, మొత్తం కరిగిపోయి విభజన లేని చోటు అనే చెప్పడానికి కూడా లేని స్థితిలో ఉన్నాం మనం ఇప్పుడు. అక్కడి నుంచి అట్లాగా ఈ సృష్టి ఆవిర్భవిస్తోంది. కేయాస్, థియాస్, కాస్మాస్, ఈ మూడుగా విడిపడి అది ఎట్లాగా వచ్చిందనే దానికి personified by Ayana, the spirit moving over the face of the future boundless cosmos is silently hovering in the first hour of reawakening. మొదటి గంటలో, ఫస్ట్ అవర్ ఆఫ్ రీఅవేకనింగ్, మరలా మేల్కాంచడం, మరలా సూర్యోదయం అవటం అన్నట్టు. దీనికి సంబంధించి మనం రేపు ఇంకా చక్కగా వివరించుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ. Thank you, sir. Vasudev.